తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించిన కోదండరాం తన పాటలు మాటల ద్వారా ఉద్యమానికి ఊపిరిచ్చిన అందశ్రీ వీళ్ళిద్దరిని కౌన్సిల్లోకి తీసుకుంటారనే ఒక చర్చ జరుగుతున్నది. ఎమ్మెల్సీలుగా చేస్తారని. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోదండరాం కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వడము, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయడం ఇవన్నీ మీడియాలో వచ్చిన అంశాలన్నీ కూడా వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడమా, లేదంటే ప్రభుత్వ సలహాదారుగా ఉంచడమా, అది కాదంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి రాజ్యసభకు పంపడమా, ఇది కాదంటే కనుక మరో రకంగా ఆయన సేవలను వినియోగించుకోవడం అనేది జరిగిన చర్చ. అయితే ఇందులో ఆయన విద్యావేత్తగా, తెలంగాణ ఉద్యమకారులుగా ఒక అంశం ఉన్నది. ఆయన రాసిన పలు పుస్తకాలు ఉన్నాయి, చేసిన సామాజిక ఉద్యమాలు ఉన్నాయి. అందశ్రీ అతను సాహిత్యంలో దిట్ట కాబట్టి ఇద్దరు అర్హులే. గవర్నర్ కోటాలో ఈ ఇద్దరి పేర్లను ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రతిపాదించిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నరు పక్కకు పెట్టడం వలన ఆ రెండు అట్లాగే ఉన్నాయి. ఆ ఇద్దరి స్థానంలో వీరిద్దరిని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇది కాకుండా కోదండరాంని ఏమైనా మరి రాజ్యసభకు తీసుకుంటారా, లేదా ఈ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఈ విషయంలో ఇంకా మరింత స్పష్టత రావాల్సి ఉంది. కానీ తెలంగాణ ఈ 10 ఏళ్ల కాలంలో అందశ్రీ ప్రభుత్వం పైన, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఏ సభలో మాట్లాడినా అదే ధోరణితో ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, ఓటింగ్కు కొద్ది రోజుల ముందు రేవంత్ రెడ్డి అందశ్రీ ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన కాంగ్రెసు గెలవాలన్న తలంపుతోనే ఉన్నారు, బీఆర్ఎస్ను ఓడించాలని అన్నారు. కాబట్టి ఆ మేరకు కాంగ్రెస్కు అందశ్రీకి మధ్య కొంత అటాచ్మెంట్ ఉన్నది. ఇక కోదండరాం బహిరంగంగానే బీఆర్ఎస్ను ఓడించాలని, కాంగ్రెస్ని గెలిపించాలని చెప్పారు. కాబట్టి ఆ ఇద్దరిని ఓ సాహిత్య రంగంలో ఉన్న వారొకరు, ఉద్యమము అదేవిధంగా అధ్యాపకులు కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఆయన పాత్ర వినలేనిది. కాబట్టి కోదండరాంకి ఇవ్వడం వల్ల గౌరవించినట్లు అవుతుంది. తెలంగాణ ప్రజల్లో కూడా సానుభూతి వస్తుంది. ఒక పెద్ద నాయకుడిని లేదా ఒక మేధావిని కాంగ్రెస్ పార్టీ గుర్తించిందనే క్రెడిట్ కూడా వస్తుందనే ఆలోచన కూడా బహుశా వీరిలో ఉన్నట్టున్నది. కాంగ్రెస్ నాయకత్వంలో అధిష్టానం పెద్దలు కూడా కోదండరాం విషయంలో మొదటి నుంచి కూడా అనుకూలంగా, సానుకూలంగానే ఉన్నారు. కాబట్టి ఆయన పేరు ప్రతిపాదించడం వలన బహుశా ఎక్కడ ఇద్దరి విషయంలో ఎక్కడ వ్యతిరేకత వచ్చే సూచన కూడా లేదు. కాబట్టి దీనిపైన కూడా ఇక ఈ వారం 10 రోజుల లోపలనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.